24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. అంటే చాలా మంది మీరు ఇందాక అన్నారు 2024 ఎలక్షన్స్ లో మీరు నిజంగా ఒంటరిగానే పోటీ చేశారేమో అనిపించింది. అంటే కూటమి అంటే కలిసి వెళ్ళారు, బట్ మీ నియోజకవర్గంలో మాత్రం 70% టీడీపీ క్యాడ్, అంటే బీజేపీ అక్కడ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. టీడీపీ మాత్రం 70% పీపుల్ అసలు మీకు సపోర్టే చేయలేదంటే, అసలు ప్రచారానికి కూడా రాలేదు. రాంబాబు గారు లాంటి వాటి పెద్దలు కూడా చాలా మంది ఆయన ఎందుకు ఈసారి టీడీపీకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి కొంతమంది ఇబ్బంది పెట్టినారు. అంటే మీ వెనకాల ఉండేటువంటి పెద్దలను కూడా వాళ్ళు మభ్య పెట్టే ప్రయత్నం చేశారట. ఎవరు లేదు వేరే అంటే టీడీపీకి ఇస్తే బాగుంటుంది అనేది అంటే కొంతమంది వాయిస్, అంటే కొంతమందే నలుగురు ఐదుగురు ఇలాగ కొంతమంది ఇలాగా, అంటే నేను ఇది చెప్పకూడదు. ఇది ఎలా ఉంటదంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంటది ఈ పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం ఆ పార్టీ మనకు గుర్తింపు ఇచ్చిన తర్వాత అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశం ఎప్పుడు కూడా మనం శిరస వహించి పనిచేయాలి. అది తప్పైనా ఉప్పైనా అలాంటప్పుడే మన నాయకుడికి ఇద్దాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024లో అలా జరగలేదు, దీనికి విరుద్ధంగా జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా మేము ప్రజల్లో ఒక అంకిత భావం, ఒక ఆశ ఉంది. ఏంటిది? వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలి, కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించాలి. ఎవరెన్ని అయినా సరే, ఎవరెన్ని మభ్యపెట్టే మాటలు చెప్పినా లేకపోతే ఇంకోటి ఇదైతే జరిగింది నిజమేనా? అంటే ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేదంటే మీకు పని చేయకపోవడం కావచ్చు, అదంతా ప్రజలు ఉన్నారు. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పనిచేసే మనిషిని, ప్రజలే నన్ను గుర్తించారు కాబట్టి నాయకులు ఎంతవరకు చేస్తారు ఎంతవరకు చేయలేదు అనేది నేను చెప్పకూడదు. కానీ జరగటం మాత్రం వాస్తవం. అయినా కూడా ప్రజల్లో ఎన్డీఏ కూటమి గెలవాలి, ఎన్డీఏ కూటమి ఏదైతే ఒక సెంటిమెంట్ కూడా ఉంది మనకి పోలవరం కాన్స్టిట్యున్సీకి. పోలవరం కాన్స్టిట్యున్సీ ఒకటి నగ్గితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఒక ఈశాన్యంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, ఒక సెంటిమెంట్ ఉంది. దాని ఎప్పుడు కూడా ప్రతి రాజకీయ నాయకుడు గుర్తు చేసుకుంటారు. కానీ ఈసారి ప్రజలందరూ కూడా ఏకదాటిపోయి భారీ మెజార్టీతో అక్కడ గెలిపించారు. సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఈసారి. అంటే ప్రజలు ఏదైనా తారుమారు చేసేస్తారండి. ఈరోజు మనం ప్రజల కోసం పట్టించుకోకపోయినా, ప్రజా సమస్యల కోసం మనం ఎక్కడ చేయకపోయినా కూడా మళ్ళీ మనం మార్చేసే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? గతంలో 2019లో అంటే మీరు సింగిల్ గా వెళ్ళారు, అప్పుడు 14,000 అంటే తక్కువేం కాదు, అంటే ₹1 చాలా ఎక్కువ, చాలా అద్భుతమైనటువంటి ఓట్లు పడ్డాయి. కానీ ఈసారి టీడీపీ ఓ పక్క సపోర్ట్ చేయట్ల, నాయకులు ముఖ్యంగా క్యాడర్ సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ మీరు గెలుస్తామనే నమ్మకం ఆ టైంలో అనిపించిందా? చాలా గట్టిగా ఉందండి. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయాలు నేను దగ్గరుండి తీసుకున్నాను. ఎందుకంటే జనం కోసం జనసేన కార్యక్రమం తిరిగాను కాబట్టి అక్కడ ప్రజల్లో మనం వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్యూస్ మీద మనం ఏ విధంగా అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు అనేటువంటి దగ్గరుండి చూసిన వ్యక్తిని నేను. నాకు క్లారిటీగా ప్రజలు ఈసారి తప్పకుండా ఎన్డీఏ కూటమికి నాకు ఓటేస్తారనేటువంటి ఆలోచన ఉంది. అదే స్ఫూర్తితో ఉన్నాను, అదే జరిగింది. ఇప్పటికీ కూడా టీడీపీకి మీకు మధ్య కొంత గ్యాప్ అనేది అనిపిస్తుంది ఇప్పటికీ కూడా మీ నియోజకవర్గం? గ్యాప్ అనేది లేదండి, సమానంగా చూసుకుంటూ పోతున్నాను. మీరు చూస్తున్నారు సమానంగా? అంటే వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నా. ఎందుకంటే అందులో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కానీ అందరూ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండరు, అందరూ మనల్ని ద్వేషించే వాళ్ళు ఉండరు. కాబట్టి రాజకీయాలు ఇదంతా కామన్. డెఫినెట్ గా మీ మాటల్లో కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది. అసంతృప్తి అనుకొచ్చేది వాళ్ళ మీద? అసంతృప్తి ఏం లేదండి. ఏంటంటే ఆకాశం మీద గుమ్మేస్తే తిరిగి మన మొహం మీద పడుతుంది. కానీ మన పార్టీ ఒక నాయకుడి మీద విమర్శ చేస్తే అది మనకే వస్తుంది అనేది అంటే ఆలోచన కొంతమంది నాయకుల్లో ఉండట్లేదు. అవన్నీ వాళ్ళు మార్చుకుంటారులేండి. ఎప్పుడు కూడా నేను ఎవరి జోలికి తీయను, నా జోలికి ఎవరన్నా వస్తే నేను ఊరుకోను. అంటే మిగతా నియోజకవర్గాల్లో, చాలా నియోజకవర్గాల్లో బయటపడిన అంశం
టీడీపీ నియోజకవర్గాలు ఏమో జనసేన కేటర్కి సరిగ్గా పట్టించుకోవట్లేదు, మేము కష్టపడ్డాం, మేము కూడా ప్రచారం చేసామని వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక పని చెప్తే ఆ పని కూడా చేసి పెట్టట్లేదు ఆ ఎమ్మెల్యే గారు. ఇవి జనసేన కాన్స్టిట్యున్సీల్లో కూడా కొన్ని ఆ పరిస్థితులు ఉన్నాయి, టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. నిజం ఉందా? ఎక్కడ లేదండి. మీ నియోజకవర్గంలో అసలు ఎక్కడ లేదండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాకు చేయలేదని చెప్పాను, వాళ్ళే ఇప్పుడు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అనేటువంటి, నేను అందరినీ కలుపుకుంటున్నా. నాకు ఎలక్షన్ వరకే, ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరి సమస్యలు నాకు ముఖ్యం. అందరికి పని చేయాలి, అందరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఏ ముఖం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చి అడుగుతారు అనేటువంటి దాని మీద ఏదో బుర్రజల్లుతారు. అవన్నీ కావాలంటే నేనేం లెక్క చేయను, లెక్క చేసే మనిషిని కూడా కాదు. ఈ 6 సంవత్సరాలు బట్టి ఒక 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీద ఫైటింగ్ అనేటువంటి నేను ఒక్కడనే చేశాను. మీరు ఈ 6 సంవత్సరాల్లో మీరు రికార్డు మొత్తం చూడండి. గత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బడా నాయకులు అనేటువంటి ఎవరో కూడా ఆ ఎమ్మెల్యేల మీద తెల్లం బాలాజీ అనేటువంటి అప్పుడు గత ఎమ్మెల్యే మీద ఎవరో కూడా మాట్లాడలే. నేను ఒక్కడనే రోడ్డు మీద మాట్లాడినటువంటి వ్యక్తి, నేను ఒక్కడనే.